చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా జరగని పని, ఏదైనా చేయని పనిని, ఒక అబద్ధాన్ని ఎంతో కాన్ఫిడెంట్గా పెద్ద పెద్ద కళ్ళు చాలా గంభీరంగా మాట్లాడతాడు. ఒక అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఉదాహరణకు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినట్టు 60 ఏళ్ళు పైబడిన వారికి ఇంటింటికే వెళ్ళి రేషన్ ఇమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశించాడని మీరు చెప్తా ఉన్నారు. కేవలం మాటలకే పరిమితం. ఇవాళ మీరు చెప్పండి, ఎక్కడ ఇంటి వద్దకు వెళ్ళి ఎక్కడ ఎవరికి రేషన్ అందుతుందో ఒకసారి మీరే చెప్పండి, మీరు చూసి చెప్పండి. కేవలం మాటలకే పరిమితం. ఏ రకంగా అయితే కొన్నేళ్ల క్రితం ఏమన్నాడైనా, బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉంటే బెల్ట్ తీస్తా అన్నాడు. ఏ పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి నాకు చెప్పండి. ఏ ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి మీరు చూసి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా 48,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క చోట బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీసి కొడతా అన్నాడు. 48,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. అన్ని బెల్టులు కొనుక్కోవడానికి, అన్ని బెల్టులతో కొట్టడానికి మరి ఆయన వయసు కూడా సరిపోదేమో అని చెప్పి అనేక షరతులు పెట్టినారు. అయినా ఇదే మీ ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇవాళ సంపద సృష్టి అనేది ఎక్కడుందో ఎవరికి అర్థం కావడంలా. కేవలం ఇవాళ పవన్ కళ్యాణ్కు ఒక చాపరు, ఒక హెలికాప్టరు, లోకేష్కి ఒక చాపరు, ఒక చార్టెడ్ ఫ్లైట్, ఒక హెలికాప్టరు, చంద్రబాబు నాయుడు గారికి ఒక చార్టెడ్ ఫ్లైట్, హెలికాప్టరు. ఈ మాదిరి ముగ్గురు విమానాల్లో, హెలికాప్టర్లలో తప్ప నేల మీద తిరిగే పరిస్థితి లేదు. నెంబర్ 1 అంటే రాష్ట్రానికి ఏకంగా 3 ముఖ్యమంత్రులు అయినారు. వారి ముగ్గురు ప్రయాణ భారం అంతా ఫ్లైట్ల భారం. అందరూ ప్రత్యేక ఫ్లైట్లే, అందరూ ప్రత్యేక చాపర్సే, హెలికాప్టర్సే. వారి ప్రయాణ భారం అంతా కూడా ప్రజల మీదే పడతా ఉంది. ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే ఉపాధి హామీ పథకం పూర్తిగా అటకెక్కింది. దాదాపు 8 మాసాలు అవుతా ఉంది. ఉపాధికి సంబంధించిన కూలీ డబ్బులు పడక 8 మాసాలు అవుతా ఉంది. ఉపాధి హామీ పథకము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కామధేను అయిపోయింది. అంటే అర్నింగ్ సోర్స్ అయిపోయింది. ఏ మాదిరి మిషన్తో పనిచేయడము, ఆ తర్వాత మనుషులను నిలబెట్టి ఫోటోలు తీసి మస్టర్లు అప్లోడ్ చేయడము, బిల్లులు క్లెయిమ్ చేయడము, ఈ మాదిరి భారీ ఎత్తున అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వేజ్ కాంపనెంట్ రాని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా గాడిలో పెట్టి పేదలకు, నిరుపేదలకు వారి యొక్క కష్టపడితే తప్ప మరి 3 ఏళ్ళు నోట్లోకి పోని పరిస్థితి ఉన్న వాళ్లకు అండగా నిలబడే విధంగా మరి ఈ పథకాన్ని పూర్తిగా రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సంవత్సర కాలంలో ఉపాధి హామీ పథకాన్ని సర్వనాశనం చేసింది ప్రభుత్వం. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పేదలకు మరి మంచి చేసే విధంగా పథకాన్ని తీర్చిదిద్దామని, దాని గైడ్ లైన్స్ ఫాలో కమ్మని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అంటే అదేవిధంగా రేషన్ విషయంలో కూడా ఎక్కడ చూడు రేషన్ విషయం హామీ, ఈ కథలన్నీ మీరు ఏదైతే చెప్పారో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు వెనక్కుపోతున్నాయి. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి లింక్, అది కాలిటివాగు ద్వారా ఆ యొక్క పథకం ఈరోజు ₹1 కూడా ఖర్చు పెట్టడంలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాంది పలికారో, వేంపల్లిలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వేంపల్లిలో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ కానీ, మరి పులివెందులో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలతో పాటు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా ఇంతవరకు దాన్ని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొని రాలేదు. ఇవన్నీ తీర్చాల్సింది పోయి ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకుని పోయి మార్చినటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లా నాయకులకు సిగ్గుండాలి. ఈ జిల్లా నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు, మహానాడు ఇక్కడ విజయవంతమైందని. నేను అడుగుతున్నాను వీళ్ళ యొక్క కనీస బాధ్యత ఈ జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షించడం, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని, ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధిని చేయకుండా నువ్వు డప్పులు కొట్టుకునేదానికి, నువ్వు పొగుడుకునేదానికి, నీ యొక్క సునకానందం తీసుకునేదానికి మహానాడు చెప్పినావు తప్పితే ప్రజలకు ఏం మేలు జరిగిందో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా జరగని పని, ఏదైనా చేయని పనిని, ఒక అబద్ధాన్ని ఎంతో కాన్ఫిడెంట్గా పెద్ద పెద్ద కళ్ళు చాలా గంభీరంగా మాట్లాడతాడు. ఒక అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఉదాహరణకు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినట్టు 60 ఏళ్ళు పైబడిన వారికి ఇంటింటికే వెళ్ళి రేషన్ ఇమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశించాడని మీరు చెప్తా ఉన్నారు. కేవలం మాటలకే పరిమితం. ఇవాళ మీరు చెప్పండి, ఎక్కడ ఇంటి వద్దకు వెళ్ళి ఎక్కడ ఎవరికి రేషన్ అందుతుందో ఒకసారి మీరే చెప్పండి, మీరు చూసి చెప్పండి. కేవలం మాటలకే పరిమితం. ఏ రకంగా అయితే కొన్నేళ్ల క్రితం ఏమన్నాడైనా, బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉంటే బెల్ట్ తీస్తా అన్నాడు. ఏ పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి నాకు చెప్పండి. ఏ ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి మీరు చూసి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా 48,000 బెల్ట్ షాపులు ఉన్నాయి.
మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క చోట బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీసి కొడతా అన్నాడు. 48,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. అన్ని బెల్టులు కొనుక్కోవడానికి, అన్ని బెల్టులతో కొట్టడానికి మరి ఆయన వయసు కూడా సరిపోదేమో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.